హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. కేజీబీవీ రిక్రూట్మెంట్ కు సంబంధించి ఒక్కొక్క జిల్లా మరి మెరిట్ లిస్ట్ అనేవి విడుదల చేస్తుంది. మెరిట్ లిస్ట్ లో ఉన్నటువంటి అభ్యర్థులకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ అనేది నిర్వహించి మరి సర్టిఫికెట్ వెరిఫికేషన్ దిగ్విజయంగా పూర్తయినటువంటి వారి నుంచి సెలెక్షన్ లిస్ట్ అనేవి ప్రచురిస్తూ ఉన్నారు. కొన్ని జిల్లాల్లో ఇప్పటికే మెరిట్ లిస్టులు విడుదలయ్యి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా పూర్తయింది. మరికొన్ని జిల్లాలు ఇంకా మెరిట్ లిస్టులు అనేవి ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఒకవేళ మీ పేరు మెరిట్ లిస్ట్ లో ఉంటే మీకు కంపల్సరీగా ఫోన్ కాల్ అనేది వస్తుంది. ఆ ఫోన్ కాల్ లో మీకు మరి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇవ్వడం జరుగుతుంది. మరి మీరేమి హైరాణ పడాల్సిన అవసరం లేదు. ఎవరైతే ఎంపిక అవుతారో అటువంటి వారికి సమాచారం అనేది కంపల్సరీగా డిఓ ఆఫీస్ నుంచి ఇస్తారు. ఒకవేళ మీకు ఎటువంటి సమాచారం రాలేదు అంటే మీరు ఎంపిక కాలేదు అని భావించవచ్చు. లేదు మేము ఏ ప్లేస్ లో ఉన్నాం అని మీరు తెలుసుకోవాలనుకుంటే ఆ జిల్లాకు సంబంధించిన సమగ్ర శిక్ష వెబ్సైట్ గాని లేదా డిఓ వెబ్సైట్ గాని వెళ్తే అందులో మెరిట్ లిస్టులు ఉంటాయి. ఆ మెరిట్ లిస్టుల ద్వారా మీరు మరి ఏ ప్లేస్ లో ఉన్నారు, ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ లో ఏ ప్లేస్ లో ఉన్నారు, మరి 1:3 లిస్ట్ లో మీ పేరు ఉందా లేదా, ఇటువంటి వివరాలన్నీ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఒక్కో పోస్టుకు ముగ్గురిని ఎంపిక చేసి సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తి చేసిన తర్వాత మరలా ఆ ముగ్గురులో నుంచి ఒకరిని మాత్రమే సెలెక్ట్ చేయడం జరుగుతుంది. మరి ఇప్పటికే కొన్ని జిల్లాలకు సంబంధించిన మెరిట్ లిస్టులు విడుదలయ్యాయి. మరి ప్రస్తుతం మనం కర్నూలు జిల్లాకు సంబంధించి కేజీబీవీ మెరిట్ లిస్టు విషయాన్ని చూస్తూ ఉన్నాం. చాలా మంది అభ్యర్థులు కర్నూలు జిల్లాకు సంబంధించిన మెరిట్ జాబితాలు రాలేదా అని అడుగుతూ ఉన్నారు. మరి కర్నూలు జిల్లాకు సంబంధించి కేజీబీవీ మెరిట్ లిస్టులు కూడా వచ్చేసాయి. దానికి సంబంధించిన పత్రికా ప్రకటన ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. కేజీబీవీ ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి కర్నూలు జిల్లా ప్రొవిజనల్ మెరిట్ జాబితా విడుదల. రాష్ట్ర పథక సంచాలకులు సమగ్ర శిక్ష అమరావతి వారు రాష్ట్రంలో వివిధ కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాలు కేజీబీవీలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల భర్తీకై అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానించారు. సదరు నియామక ప్రక్రియలో భాగంగా కర్నూలు జిల్లా ప్రొవిజనల్ మెరిట్ జాబితాలను, ఖాళీలు వివరాలను మరియు రోస్టర్ వివరాలను http://rvmssa.karnool.blogspot.com అనే వెబ్సైట్ లో అందుబాటులో ఉంచడమైనది. అభ్యర్థులు తమకు సంబంధించిన వివరాలను పరిశీలించుకుని ఏమైనా అభ్యంతరాలు ఫిర్యాదులు ఉన్నట్లయితే https://kgbvrecruitment.apcfss.in అనే వెబ్సైట్ లో లాగిన్ అయి తమ అభ్యంతరాలు ఫిర్యాదులను తగిన ఆధారాలతో ఆగస్టు 13, 2026 నుండి ఆగస్టు 19, 2026 తేదీ లోపల ఆన్లైన్ ద్వారా గ్రీవెన్స్ నమోదు చేయవచ్చు. అంతేగాక ఆగస్టు 13 నుండి ఆగస్టు 19వ తేదీ వరకు అన్ని పని దినాల్లో వారి వారి అభ్యంతరాలు ఫిర్యాదులను తగిన ఆధారాలతో తీసుకుని కర్నూలు సమగ్ర శిక్ష కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్లో సమర్పించగలరు అంటూ అదనపు సమన్వయకర్త సమగ్ర శిక్ష కర్నూలు జిల్లా వారు మరి పత్రికా ప్రకటనను విడుదల చేయడం జరిగింది. మరి ఈ సమాచారం ఆధారంగా మనం కేజీబీవీకి సంబంధించిన మెరిట్ లిస్టులను rvmssa.karnool.blogspot.com అనే వెబ్సైట్ లో చూడవచ్చు. ఒకసారి మనం ఈ వెబ్సైట్ ని కూడా ఓపెన్ చేద్దాం. మరి ఇక్కడ వెబ్సైట్ మనం ఓపెన్ చేసాం. వెబ్సైట్ అనేది ఓపెన్ చేస్తే ఇక్కడ మనకు కనిపిస్తుంది rvmssa.karnool.blogspot.com అని మనం వెబ్సైట్ ఓపెన్ చేస్తేనే ఇందులో స్టార్టింగ్ లోనే మనకు కనిపిస్తోంది కేజీబీవీ రిక్రూట్మెంట్ 2026 ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అంటూ వీటిని ఆగస్టు 13వ తేదీన మనకు విడుదల చేసినట్టుగా ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇందులో ప్రెస్ నోట్ మనం ఇప్పుడు చెప్పాము ఆల్రెడీ ప్రెస్ నోట్, అలాగే రోస్టర్ వైజ్ పోస్ట్ వైజ్ వేకెన్సీస్, పోస్ట్ వైజ్ వేకెన్సీస్ అంటూ కూడా చూస్తూ ఉన్నాం. మరి దీన్ని మనం క్లిక్ చేయగానే ప్రెస్ నోట్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. తర్వాత రోస్టర్ పాయింట్స్ అంటూ కూడా చూస్తూ ఉన్నాం. మరి ఏవైతే పోస్టులు అనేవి మరి ప్రభుత్వం భర్తీ చేయబోతుందో ఆ పోస్టులు ఏ రోస్టర్ కు కేటాయించారు అనే వివరాలు ఇక్కడ కర్నూలు జిల్లాకి సంబంధించి మీరు చూసుకోవచ్చు. ప్రిన్సిపల్ పోస్టులు లేవు. పీఈటీ అయితే 2 ఓసీకి 1 ఎస్సీకి మొత్తం 3 పోస్టులు ఉన్నాయి. ఆ విధంగా మీరు మొత్తం అన్ని పోస్టులకు సంబంధించి రోస్టర్ అనేది ఇక్కడ చూడవచ్చు. మొత్తం కర్నూలులో అయితే 25 పోస్టులు మనకి దీని ద్వారా భర్తీ చేస్తున్నట్టు మనకి ఇక్కడ ఈ రోస్టర్ పాయింట్స్ ద్వారా అర్థమవుతోంది. మరి మీరు ఏ పోస్టు కావాలనుకున్నారో ఆ పోస్టుకు సంబంధించిన రోస్టర్ వివరాలు ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఇక రోస్టర్ వివరాలతో పాటు పోస్ట్ వైజ్ వేకెన్సీస్ కూడా మనం చూడవచ్చు. ఇక్కడ మనం పోస్ట్ వైజ్ వేకెన్సీస్ అనేవి డిస్ట్రిక్ట్ వారీగా చూస్తూ ఉన్నాం. మరి ఇక్కడ మనం ప్రస్తుతం కర్నూలు జిల్లాకు సంబంధించి చెప్తున్నాం కాబట్టి కర్నూలులో అయితే మొత్తం మరి 26 పోస్టులు అనేవి ఉన్నాయి. మరి ఈ 26 పోస్టుల్లో కూడా ఏవేవి ఉన్నాయి అనేది మనం చూసినట్టయితే ప్రిన్సిపల్ లేవు. మరి పీఈటీ 3 ఉన్నాయి, తెలుగు 1 ఉంది, హిందీ 4 ఉన్నాయి, ఇంగ్లీష్ 4 ఉన్నాయి, మ్యాథ్స్ 3 ఉన్నాయి, పిఎస్ 2 ఉన్నాయి, ఎన్ఎస్ 4 ఉన్నాయి, సోషల్ 1 ఉంది.
ఉర్దూ లేవు. మొత్తంగా అయితే 19 పోస్టులు కర్నూలులో భర్తీ చేస్తున్నారు. వాటికి సంబంధించిన సమాచారాన్ని కూడా ఇందులో ఇవ్వడం జరిగింది. ఇక ఈ పోస్టుకు ఎవరైతే దరఖాస్తు చేశారో వారికి సంబంధించి మెరిట్ లిస్టులు కూడా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. కర్నూలు సిఆర్టీ బయాలజికల్ సైన్స్ కు సంబంధించి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అంటూ చూస్తూ ఉన్నాం. అలాగే కర్నూలు సిఆర్టీ ఇంగ్లీష్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్, కర్నూలు సిఆర్టీ హిందీ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్, కర్నూలు సిఆర్టీ తెలుగు ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్, అలాగే కర్నూలు సిఆర్టీ మ్యాథమెటిక్స్ ప్రొవిజనల్ లిస్ట్, ఫిజికల్ సైన్స్ ప్రొవిజనల్ లిస్ట్, సోషల్ స్టడీస్ ప్రొవిజనల్ లిస్ట్, ఇవన్నీ కూడా సిఆర్టీకి సంబంధించి. తర్వాత పీజీటీ ఇంగ్లీష్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్, అలాగే పీజీటీ బాటనీ ప్రొవిజనల్ లిస్ట్, అలాగే ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ ప్రొవిజనల్ లిస్ట్ అంటూ చూస్తూ ఉన్నాం. మనం ఏ లిస్ట్ అయితే మీరు అప్లై చేశారో ఆ లిస్ట్ మీద క్లిక్ చేయగానే దానికి సంబంధించిన ప్రొవిజనల్ లిస్ట్ అనేది ఈ విధంగా డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది. ఇందులో మనం చూస్తూ ఉన్నాం మొత్తంగా మరి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అంతా కూడా ఇచ్చారు. మరి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనేది మనకు ఆర్డర్ లో రావడం జరుగుతుంది. ఇందులో ఎవరైతే మరి ఆ పోస్ట్ కు అప్లై చేశారో అటువంటి వారికి సంబంధించిన అన్ని పేర్లతో ఈ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనేది మనకు కనిపిస్తుంది. మరి ఈ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ మనం గమనిస్తే కర్నూలు బయాలజికల్ సైన్స్ సిఆర్టీ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అంటూ చూస్తూ ఉన్నాం. దీంట్లో సీరియల్ నంబర్, డిస్ట్రిక్ట్, ఫుల్ నేమ్, క్యాండిడేట్ ఐడి, ర్యాంక్, టోటల్ మార్క్స్, అప్లికెంట్ నేమ్, ఫాదర్ నేమ్, జెండర్, ఆధార్ నంబర్, మొబైల్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్, అడ్రస్, పిహెచ్, ఎక్స్ సర్వీస్ మెన్, క్యాస్ట్, ఈడబ్ల్యూఎస్, ఎస్ఎస్సి పర్సెంటేజ్, ఎస్ఎస్సి వెయిటేజ్, ఇంటర్ పర్సెంటేజ్, ఇంటర్ వెయిటేజ్, యూజీ కోర్స్, యూజీ పర్సెంటేజ్, యూజీ వెయిటేజ్, పీజీ కోర్స్, పీజీ పర్సెంటేజ్, పీజీ వెయిటేజ్, అలాగే ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్, బిఈడి పర్సెంటేజ్ అంటూ మొత్తంగా ఇవ్వడం జరిగింది. ఇవన్నిటిని మనం చూసుకున్నట్టయితే వీటి ఆధారంగా మరి మెరిట్ అనేది తయారు చేశారు. ర్యాంక్ 1 ఎవరికి వచ్చింది, ర్యాంక్ 2 ఎవరికి వచ్చింది, తర్వాత ర్యాంక్స్ వారుగా మనం ఇక్కడ సమాచారాన్ని మొత్తంగా చూడవచ్చు. మరి ఈ పోస్ట్ కు చాలా మంది దరఖాస్తు చేశారు. వారి అప్లై చేసినటువంటి వారి వివరాల ఆధారంగా మనకు ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనేది ఈ విధంగా వచ్చింది. ఈ విధంగా మీరు ప్రతి సబ్జెక్ట్ కి కూడా ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనేది డౌన్లోడ్ చేసుకొని అందులో ఉన్నటువంటి వివరాలన్నీ కూడా మీరు గమనించవచ్చు. ఈ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ లో మీ పేరు ఎక్కడ ఉంది అనే దాన్ని కూడా మీరు చూసుకోవచ్చు. మరి పోస్టులు ఎన్నైతే ఉన్నాయో వాటి ఆధారంగా ఎవరైతే ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ లో టాప్ లో ఉంటారో అటువంటి వారిలో ఒక ముగ్గురిని, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పోస్ట్ ఉంటే 1:3 ప్రకారం అంటే ముగ్గురిని పిలుస్తారు. 2 పోస్టులు ఉంటే 1:3 ప్రకారం 6 మందిని పిలుస్తారు. ఈ విధంగా మరి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ లో ఉన్నటువంటి అభ్యర్థుల్లో కొద్ది మందిని సర్టిఫికేట్ వెరిఫికేషన్ కు పిలుస్తారు. ఆ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది నిర్వహించిన తర్వాత వారు అన్ని కూడా కరెక్ట్ గా ఉన్నట్టయితే వారికి పోస్టింగ్ అనేది ఇచ్చే అవకాశం ఉంది. అలా కాకుండా ఏవైనా మరి వివిధ కారణాల వల్ల కరెక్ట్ గా వారు సబ్మిట్ చేయకపోతే వారి తర్వాత స్థానంలో ఉన్నటువంటి వారిని పిలిచే అవకాశాలు ఉన్నాయి. ఈ విధంగా మరి కర్నూలు కేజీబీవి సంబంధించిన మెరిట్ లిస్టులు అనేవి విడుదలయ్యాయి. ఇది కర్నూలు కేజీబీవికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం. ఇక మిగిలిన జిల్లాలు కూడా విడుదలైన వెంటనే మన భాస్కర్స్ ఏరియా ద్వారా మీ అందరికీ ఆ సమాచారాన్ని తెలియజేయడం జరుగుతుంది. ఒకవేళ మీరు కూడా చెక్ చేయాలి అనుకుంటే ఏదైనా మరి డిఈఓ వెబ్సైట్ కావచ్చు మీ జిల్లాకు సంబంధించి, అలాగే మీ జిల్లాకు సంబంధించిన సమగ్ర శిక్ష వెబ్సైట్ ని మీరు రెఫర్ చేస్తే అందులో వీటికి సంబంధించినటువంటి సమాచారం ఉండొచ్చు. ఒకవేళ మీ జిల్లాకు సంబంధించి మెరిట్ లిస్టులు ఏవైనా కానీ విడుదలైతే మన భాస్కర్స్ ఏరియా కామెంట్ సెక్షన్ లో మీరు తెలియజేసినట్టయితే దానికి సంబంధించిన సమాచారాన్ని మన సబ్స్క్రైబర్స్ అందరికీ తెలియజేయడం జరుగుతుంది. మరి ఇటువంటి ముఖ్యమైన సమాచారం మీరు పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.